అబౌవ్ 90 పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అబౌవ్ పుట్ సైడ్ 24,440. స్కాల్ప్ ప్లాన్ చేయండి. స్టాప్ లాస్ అనేది జస్ట్ 5 పాయింట్స్. ఓకే, 90 దగ్గర ఎంట్రీ తీసుకుంటే పుట్ సైడ్ 90 దగ్గర ఎంట్రీ తీసుకుంటే 5 పాయింట్స్ మాత్రమే. లెట్స్ సీ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఎట్లా ఉంది. ఓకే, వెయిట్, దిస్ షుడ్ బి గో అప్ సైడ్. ఈ 5 మినిట్స్ బ్రేక్ అయింది అనుకోండి, సో మార్కెట్ కొంచెం ఇది 5 మినిట్స్ మేజర్ ఇంపార్టెంట్. అది బ్రేక్ అయితే కొంచెం కిందికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ వీ నీడ్ టు గో టు అగైన్ కాల్ సైడ్ 24,400 కాల్. ఇది బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయితే మార్కెట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే వీ నీడ్ టు సీ అనదర్ ట్రేడ్. ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్కి 2 more minutes ఉంది. ఇట్లా పెద్ద క్యాండిల్ పడద్దు, ఇది డేంజర్. ఇది పెద్దగా మూమెంట్స్ కూడా దీంట్లో రావు, ఎందుకంటే మనము మోర్ 2 minutes ఉంది. ఇంకా మనకి మేజర్ పాయింట్ 90 ఉంది. ఇక్కడ వీ కెన్ టార్గెట్ హై టిల్ అప్ టు 115 or 110. 20 పాయింట్స్ వస్తాయి మ్యాక్సిమం వస్తాయి. స్టాప్ లాస్ ఓన్లీ లిమిటెడ్, ఇంకా 90 రాలేదు. పని చేయండి అయితే మీరు, లైక్ వీ నీడ్ టు బి క్రాస్. ఈ క్యాండిల్ ఉంది మూవింగ్ యావరేజ్, అది క్రాస్ అయితే ఎంట్రీ తీసుకోండి. ఫాలో అవుతుంది కానీ ఇది మూవ్మెంట్ వస్తలేదు. బెటర్ 24,425 425 ఇప్పుడు క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్కాల్ప్ చేయండి మ్యాక్సిమం, ఎందుకంటే పెద్దగా మూమెంట్ ఏం అనిపిస్తలేదు. స్కాల్ప్ చేయండి. 89, 90, 91, 96, 97, 98. ఇది బ్రేక్ అయింది అనుకోండి, వీ కెన్ వెయిట్. ఎస్, 1 or 2. లెట్స్ వెయిట్ సమ్ మోర్ టైమ్. 105. సో నా టార్గెట్ వచ్చేసి 105 ఆర్ ఎల్స్ ఫస్ట్ టార్గెట్ 98. లెట్స్ సీ ఛాన్సెస్ చూద్దాం ఒక నిమిషం. లెట్స్ సీ. ఇది ఒక లెక్కన కింద సస్టైన్ అయిందంటే మార్కెట్ కింద ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మోర్ 6 seconds. జస్ట్ వెయిట్. 6 seconds, 2 seconds. లెట్స్ వెయిట్. ఓకే, ఇక్కడికి వస్తే ఎగ్జిట్ అయిపోండి. వెయిట్. ట్రేడ్. ఓకే, సో ఆల్మోస్ట్ 105 వరకు స్కాల్ప్ అయిపోయినా కదా, స్కాల్ప్ వచ్చింది. సో లెట్స్ వెయిట్, చూద్దాం. మ్యాక్సిమం ఏంటంటే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, 104. ఎస్, గుడ్. ఓకే, 111. 105. ఓకే, 111 is the target. First target is 111. Yeah, it's breaking. Good. Okay, nice. So target reach అయినాము. సో 90 to 111, 114. ఓకే,
సో మీరు ఒకవేళ ట్రైల్ చేయాలనుకుంటే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోండి. ఓకే, ఎగ్జిట్ ఎక్కడ అంటే మళ్ళీ అగైన్ ఇట్ షుడ్ బి హియర్ 188 దగ్గర వస్తే ఎగ్జిట్ అవ్వండి. 108 ట్రైల్ చేస్తూ ఉండండి, ఇబ్బంది ఏం లేదు. 108 దగ్గరకు వస్తే ఎగ్జిట్ అవ్వండి. ఏముంది ఒక 7 పాయింట్స్ కదా, బట్ మనకి అట్లా ఒక పాసిబిలిటీ అనేది ఒకటి జరిగింది కదా ఆల్రెడీ ఎంట్రీ అనేది, బట్ మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నది ఇక కిందికి రావడానికి. ఒకవేళ రిస్క్ చేస్తా అంటే రిస్క్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ రిస్క్ చేయాలి. మనం ఇక్కడ ఎన్ని పాయింట్స్ రిస్క్ పెట్టుకున్నాము? 5 పాయింట్స్ మాత్రమే, 90 to 85 అవునా. సో వి అచీవ్డ్ 115. సో ఒకవేళ ట్రేడ్లో ఉండాలనుకుంటే యూ కెన్ ట్రేడ్ ద స్టాప్ లాస్. ఇట్లా కొంచెం మీదికి వెళ్ళినట్టు అట్లా అంటే మ్యాక్సిమం ఏంటంటే ఇది బ్రేక్ అవ్వకుండా ఉన్నంతసేపు మనం ఉండొచ్చు ట్రేడ్లో. సో ఆల్మోస్ట్ ఓకే 90 దాకా వచ్చిందా? ఓకే ఓకే ఒకటే క్యాండిల్ చూడండి. బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది బ్రేక్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ కిందికి వస్తుంది. సో నేను అందుకే ఆ మార్క్ అనేది పెట్టినా నేను. సో ఫస్ట్ టార్గెట్ ఎంత? 112కి ఆల్మోస్ట్ రీచ్ 116. సో నేను అందుకే ముందే చెప్పాను క్విక్ స్కాల్ప్ చేయండి అని చెప్పేసి. లెట్స్ సీ ఒకవేళ ఇది బ్రేక్ అవుతుందా లేకపోతే అనదర్ ఇంకేమైనా ట్రేడ్ మనకు పాసిబిలిటీ ఉందా చూద్దాము. ఎందుకంటే మనకు ఆల్రెడీ మూమెంటం నిన్న వచ్చేసింది కదా, నిన్న అండ్ మొన్న మనకు ఆల్రెడీ మూమెంటం జరిగిపోయింది. ఓకే, సో సి లెట్స్ సి. ఓకే, కాల్ సైడ్ పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఏంటంటే సో 443 మేజర్, ఓకే సారీ 450 ఈజ్ మేజర్, బట్ 500 ఈజ్ ద నియర్ బై, ఓన్లీ 50 పాయింట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో 24,500 అనేది బ్రేక్ అయింది అని అంటే వీ కెన్ టేక్ ద ట్రేడ్ టు అప్ సైడ్. ఓకే, ఈ 50 పాయింట్స్ కోసం అని చెప్పేసి మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకొని వెయిట్ చేయడము లేకపోతే మూమెంటం కోసం వెయిట్ చేయడం అంటే దట్స్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్. ఎందుకంటే నేను ట్రస్ట్ చేయలేను, ఎందుకంటే ఈ 500 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీలో 1000 పాయింట్స్ ఎలాగో, ఓకే 49,000, 48,000, 58,000, సో అట్లా. అండ్ నిఫ్టీలో వచ్చేసి మనకి 24,500 అనేది చాలా మేజర్ పాయింట్. అండ్ 24,000, 24,500, 26,000, 27,000 అంటే లైక్ ఎవ్రీ 500 పాయింట్స్కి మేజర్ మూమెంట్ అనేది ఉంటుంది అన్నట్టు. సో మార్కెట్ ఆల్మోస్ట్ రండి మనం ఓకే ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ మేజర్ ఎగ్జాక్ట్ లొకేషన్ నుంచే కాల్ సైడ్ కూడా మార్కెట్ మూవ్ అవుతున్నది. లెట్స్ సీ, దిస్ ఇస్ సైడ్ వేస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సైడ్ వేస్ ఇది మార్కెట్ అంటే ఏంటి, మనం ఏమనుకుంటాం ఒక మూమెంట్ వచ్చింది డౌన్ అయింది మళ్ళీ మూమెంటం వచ్చిందని అనుకుంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్కి ఇది సైడ్ వేస్ ఇది. ఓకే, అంటే వాళ్ళు ఎక్కువగా మనీ పెట్టి వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి సో సైడ్ వేస్ మార్కెట్ ఇది. ఈజ్ నాట్ ఎ ట్రెండింగ్ మార్కెట్. ట్రెండింగ్ మార్కెట్ అంటే వన్ సైడ్ మూమెంట్ అనేది ఉండాలి. ఆప్షన్ బయర్కి ట్రెండింగ్ అంటే అది. దిస్ ఇస్ నాట్ సైడ్, ఇది సైడ్ వేస్ అంతే. మనకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి చూడండి, జస్ట్ 90 నుంచి 117, రఫ్లీ 27 పాయింట్స్ వచ్చినాయి అంతే, అంతేనా. చూడండి మళ్ళీ ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ మూవ్ అవుతుంది. సో లైక్ అట్లా అంటే మనల్ని కొంచెం ఆడుకుంటుంది మార్కెట్ అట్లానే. లెట్స్ సీ 1 మినిట్ టైం ఫ్రేమ్, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇది సస్టైన్ అవ్వాలా. ఒకవేళ మార్కెట్ అనేది ఇట్లా కింద సస్టైన్ అయింది అనుకోండి, ఇట్ విల్ బి గ్రేట్ ఆపర్చునిటీ, మంచిగా మార్కెట్ ఇంకా ఫాలో అవుతూ ఉంటుంది. సో నేను ఎందుకు పుట్టు దగ్గర ప్లాన్ చేశానంటే చెప్పాను కదా, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్ అయితే వి జస్ట్ గో టు డౌన్ సైడ్ అని చెప్పేసి. ఓకే, లెట్స్ సీ మోర్ 9 సెకండ్స్ 8 సెకండ్స్ అంటే బెటర్, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే విక్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ కూడా విక్ మళ్ళీ ఫామ్ అయింది. రైట్, మూమెంట్ వస్తుంది, ఇంకా మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా. ప్లస్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది బ్రేక్ అవ్వాలి ఇంకా ఛాన్సెస్. ఇది బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా పడిపోతుంది మార్కెట్.
ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక బయ్యర్ క్రియేట్ అయ్యి నార్మల్గా మార్కెట్ని జస్ట్ ట్రాక్ చేస్తారు కదా. ఓకే, ఇంకా 30 seconds ఉంది. సి అగైన్ 92, 108, now 106. ఓకే, our first target 108 crossed and next target 117 క్రాస్ అవ్వాలి. ఇది బ్రేక్ అయింది అని అంటే ఇట్ విల్ గో డౌన్ సైడ్. ఇంకా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, లెట్స్ సీ. ఒక్క చిన్న మూమెంట్ వచ్చి ఇది బ్రేక్ అయిందని అంటే మూమెంట్ విషయ మార్కెట్లో ఎక్కువగా రీటెస్ట్లు అవుతుంటాయి. ఇండియన్ మార్కెట్లో అయినా ఏ మార్కెట్ తీసుకున్నా రీటెస్ట్లు అవుతూనే ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు కేర్ అబౌట్ ద ట్రేడ్స్. సో ఇట్లాంటి టైంలో ఏమైతుందంటే ప్రీమియమ్స్ చాలా డికే అవుతుంటాయి. సో మనకి ఇండియన్ మార్కెట్లో మేజర్గా ఇదే ఇబ్బంది, ప్రీమియమ్స్ చాలా డికే అవుతుంటాయి. ఇలా మార్కెట్ సైడ్ వేస్లో ఉంది అని అంటే మాత్రం చాలా డికే అవుతుంటాయి. అది టార్చర్ బయ్యర్స్కి, మనలాంటి బయ్యర్స్కి చాలా టార్చర్ అది. సో ఇఫ్ వి సీస్ 15 minutes క్యాండిల్ చూస్తే ఓకే మోర్ 5 minutes ఉంది. లైక్ ఓకే అన్కన్ఫర్మ్డ్ ఇది ట్రేడ్. 5 minutes చూసుకుంటే ఓకే $111, 120, 123, 124, 129, 130. Oh my God. See 137. సో సేఫ్ ట్రేడ్ చెప్పాను. ఇది బ్రేక్ అయిందని అంటే మంచి మూమెంట్ వస్తుందని ఒక స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్ అయింది. ఓకే, సో ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే అగైన్ ఎగ్జిట్ ఫ్రమ్ ది ట్రేడ్ ఆర్ ఎల్స్ వెయిట్ ఫర్ ది మూమెంట్. ఇంకా ఓకే లైక్ సో దిస్ ఇస్ ఎనఫ్. అంటే సేఫ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో నార్మల్గా బిగినర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అవ్వండి. అంటే ఎగ్జిట్ అవ్వాలి ఇక్కడ యాక్చువల్గా. ఇంకా 90 to ఆల్మోస్ట్ 140 అంటే ఇట్ విల్ బి 50 points, ఆల్మోస్ట్ 50 points మనం క్యాప్చర్ చేస్తున్నాము. సో అందుకే నేను చెప్పాను ఇది బ్రేక్ అయితే సస్టైన్ అయితే కిందికే వస్తుంది అని చెప్పేసి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ట్రేడ్ అగైన్ ఇంకా స్టిల్ ఉండాలనుకుంటే ఈ స్టాప్ లాస్ అనేది 1010 దగ్గర పెట్టుకోండి. సార్ 110 దగ్గర పెట్టుకోండి. లెట్ ఇట్ గో. సో నెక్స్ట్ టార్గెట్ విల్ బి టార్గెట్ హై పెట్టుకోండి 150 పెట్టుకోండి. లేదా టార్గెట్ వచ్చేసి ట్రైల్ స్టాప్ లాస్ 130 పెట్టుకోండి. ఇక్కడ 130 కోసం ఎగ్జిట్ అయిపోండి. దట్స్ ఎనఫ్ 40 points నిఫ్టీలో. ఇట్స్ నాట్ అన్ ఈజీ, దట్స్ నాట్ అన్ ఈజీ. ఎవరికి కూడా అంత ఈజీ కాదు. మీరు బయట ఛానల్స్లో వస్తే మీకు తెలుస్తుంది. మ్యాక్సిమం ట్రేడర్స్ ఎవరైనా 20-30 pointsకి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. ఓకే 147, 149 నేను ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయినా
ఇంతకుముందే, ఎందుకంటే ఐ హోల్డ్ యాక్చువల్లీ ఒక లాజికల్ పాయింట్ చెప్తాను నేను. దిస్ అవర్ టార్గెట్. ఎంతవరకు వచ్చింది? 152 వరకు వచ్చింది, 152 153 వచ్చింది. లెట్స్ సీ 2 more పాయింట్స్ వస్తా రాదా అనేది సెకండరీ మ్యాటర్, బట్ ఆల్మోస్ట్ వెరీ రీచ్డ్. ఓకే సారీ, ఇది లో. ప్రీవియస్ డే లో పాయింట్ అనేది మన టార్గెట్ 150 పాయింట్స్ వి అచీవ్డ్. కొంచెం ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకోకపోయినా సరే స్క్రీన్ షాట్ అనేది ఫార్వర్డ్ చేయండి. అట్లీస్ట్ నాకు తెలుస్తుంది కదా మీరు చేస్తున్నారా లేదా అని. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ చూడండి, ఇప్పుడు ప్రో గ్రూప్లో దాదాపు చాలామంది ఉన్నారు, 120 వరకు ఉన్నారు. ఓకే, ఐ ఇన్వైటెడ్ ఓన్లీ 2 people. రిమైనింగ్ పీపుల్కి నేను గ్రూప్లో మాత్రమే అప్డేట్ ఇస్తున్నాను. అండ్ బిగినర్స్ చాలామంది అడుగుతున్నా కూడా నేను ఓన్లీ లిమిటెడ్ పీపుల్ని మాత్రమే తీసుకున్నాను. బట్ మీరు ట్రేడ్ చేస్తే నాకు ఫార్వర్డ్ చేయండి స్క్రీన్ షాట్, ట్రేడ్ చేయకపోతే కూడా నాకు ఫార్వర్డ్ చేయండి. అట్లీస్ట్ 0 ఉందని చెప్పేసి నేను అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీ అనాలిసిస్ అనేది జస్ట్ ఇది స్టాక్ మార్కెట్ అనేది అంత ఈజీ కాదు కదా, ఏదో బై అండ్ సెల్ కాదు కాబట్టి. సో జస్ట్ మీరు ఫార్వర్డ్ చేస్తే బెటర్. ఊరికే కూడా అడిగిపించుకోవద్దు, ఎందుకంటే నాకు ఒక ఏజ్ ఉన్నది, నీకు ఒక ఏజ్ ఉన్నది కాబట్టి చిన్నపిల్లలాగా ఎందుకని. ఇట్ విల్ బి 160. సి గైస్, మీకు అందుకే చెప్పాను నేను, అది సస్టైన్ అవుతుంది. మ్యాక్సిమం పుట్ సైడ్ ఎందుకు ఉన్నామంటే దట్ ఈస్ ద రీజన్. 157 160. ఓకే, gone to 160. ఛాన్సెస్ ఉంది ఇంకా. వీ కెన్ టిల్ అప్ టు స్టే హియర్ టిల్ అప్ టు దిస్ వన్. లాస్ట్ టార్గెట్, దిస్ అవర్ బ్రేక్అవుట్. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 170 173 175. హ్యూజ్. వావ్, ఎంత మంచిగా వచ్చింది. ఓకే, నైస్. ఓకే, దట్స్ ఎనఫ్. ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అవ్వండి. ఆల్మోస్ట్ 90 to 180 అంటే 90, ఆల్మోస్ట్ 90 పాయింట్స్ వి క్యాప్చర్డ్ ఇన్ లైవ్లో 90 పాయింట్స్ క్యాప్చర్ చేసినాము. ఇదే నార్మల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ